ఎన్నికలల్లా గెలిచినప్పటి నుంచి ఆంధ్రాల కూటమి బానే జోరు చూపిస్తున్నదుల్లా. ఎందుకంటే వాళ్ళు వాననక ఎండనక ఇక టీడీపీ బీజేపీ ఇక జనసేన పార్టీ నాయకులు అందరు కలిసి వాళ్ళ పనులల్లా జనాలతోటి బిజీ అయిపోయినరట. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే కుప్పంలో జరిగిన సభల మన చంద్రాల సారు వాన పడుతున్నా సరే లెక్క చేయకుండా సారు మాట్లాడుతున్నాడు. మరి సారు జనాలందరికీ ఏం చెప్పిండు, ఏం హామీ ఇచ్చిండు మనం కూడా ఒకసారి చూద్దామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు అయిపోయిన సంధి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు జోరు చూపిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే జగన్ పాలన చంద్రన్న పాలన వచ్చినందుకు జనాలు అందరు సంతోషంగా ఉన్నారట. అయితే కుప్పంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిర్రు కదా. ఆ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడుకుంటా ఇన్ని రోజులు జనాలందరూ ఒక రాక్షసుని మూర్ఖిని పాలనలో నలిగిపోయారు, ఇప్పటి నుంచి అట్లా జరగదు, సభ జరిగినంత సేపు వర్షం పడ్డా కూడా ఏ మాత్రం వానకు భయపడకుండా చంద్రాల సార్ అయితే ప్రసంగం మొదలు పెట్టిండు. ఈ కుప్పం జనం అందరికి నేను చాలా రుణపడి ఉంటా, ఎందుకంటే నన్ను 8 సార్లు ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికి శరణార్థులు. నాకు గనక దేవుడు ఇంకొక జన్మ ఇస్తే మళ్ళా ఈ కుప్పంలోనే ఉట్టి ఈ జనాలందరికి సేవ చేసుకుంటా బతుకుతా అని చంద్రాల సార్ అన్నాడుల్లా. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తిరిగి రాయబోతున్నాం. బడుగు బలహీన వర్గాల మహిళలకు ప్రాధాన్యత, 17 మందికి సీట్లు ఇచ్చినాం. వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 5 సంవత్సరాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. గ్రామ సభలు పెట్టి జనాల సమస్యలను తెలుసుకుంటాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రజలందరికీ 2 రూపాయలకి మంచినీటి సదుపాయం అందిస్తాం. గట్లనే పొలాలకు సాగునీరు, ఊర్లలో సిమెంట్ రోడ్లు కూడా వేయిస్తామని చంద్రాల సారు సభలు అన్నాడుల్లా. జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా.